Psychology previous practice bits. First question. Differential aptitude పరీక్ష సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. తర్వాయి ప్రశ్న. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది అననమ్యత చెందదు. తర్వాయి ప్రశ్న. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏమిటి? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ. తర్వాయి ప్రశ్న. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. ప్రక్షేపణం కిందకు వస్తుంది. తర్వాయి ప్రశ్న. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను జీన్ పియాజే ఇలా పిలిచారు? స్కిమాటా అని పిలిచారు. తర్వాయి ప్రశ్న. ముఠా దశ అని పిలువబడే దశ ఉత్తర బాల్య దశని ముఠా దశ అంటారు. ఉత్తర బాల్య దశను. తర్వాయి ప్రశ్న. తన క్రొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలో సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాయి ప్రశ్న. చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. అతి సంరక్షణ, అతి గారాబం పిల్లల్లో. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఇతివృత్తి గ్రాహ్యక పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్ష. తర్వాయి ప్రశ్న. సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం మంచి మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారు. తర్వాయి ప్రశ్న. గోల్మెన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును? సాంఘిక పరిచయంకి చెందును. తర్వాయి ప్రశ్న. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం ఏమిటి? స్వతంత్ర చరం. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్, మిగిలినవి కూడా సరైనవే. పరిశీలనాభ్యాసనం బండూరా, బోధనా సిద్ధాంతం బ్రోనర్, యత్నదోష సిద్ధాంతం టార్న్ డైక్, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాయి ప్రశ్న. గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యాసనం. తర్వాయి ప్రశ్న. సిద్ధాంతాలు, సూత్రాలు క్రింది భావనా రకానికి చెందిను? సంబంధిత భావనకి చెందిను. రిలేషనల్ కాన్సెప్ట్కి చెందిను. తర్వాయి ప్రశ్న. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఎలా పిలుస్తారు? జైగార్నిక్ ప్రభావము అంటారు. తర్వాయి ప్రశ్న. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాసన నియమం క్రింది వానిలో? అభ్యాస నియమం లా ఆఫ్ ఎక్సర్సైజ్. తర్వాయి ప్రశ్న. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం క్రింది వానిలో? పునఃస్మరణ, రీకాల్.
తర్వాయి ప్రశ్న క్రొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఎలా పిలుస్తారు? తిరోగమన అవరోధము అంటారు. తర్వాయి ప్రశ్న ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది ఈ క్రింది దానికి చిహ్నం. కృత్యం అనేది యాంత్రికంగా తయారైందని అర్థం. తర్వాయి ప్రశ్న ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యాసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని ఎలా పిలుస్తారు? ప్రతికూల అభ్యాసన బదలాయింపుని పిలుస్తారు. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యాసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని ప్రతికూల అభ్యాసన బదలాయింపు అంటారు. తర్వాయి ప్రశ్న వైగాట్స్కీ భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం. ప్రైవేట్ ప్రసంగం. 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం వైగాట్స్కీ భాషా వికాస సిద్ధాంతం ప్రకారం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి. తర్వాయి ప్రశ్న పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది. పాఠశాల యాజమాన్య కమిటీ తయారు చేస్తుంది. తర్వాయి ప్రశ్న ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశకం క్రింది వానిలో. 3వ తరగతి నుండి వారానికి 2 గంటల ఇంటి పని. తర్వాయి ప్రశ్న లేఖన సంబంధ వైకల్యం క్రింది వానిలో. డిస్గ్రాఫియా లేఖన సంబంధ వైకల్యం డిస్గ్రాఫియా. తర్వాయి ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వవలసిన భారత్వం ఎంత? 10 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వవలసిన భారత్వం ఎంత అంటే 10 మార్కులు. తర్వాయి ప్రశ్న ఈ క్రింది అభ్యాసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం. వృత్యాంతర శిక్షణలు. తర్వాయి ప్రశ్న బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసింది క్రింది వానిలో. విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి బోధన ఫలవంతం కావడానికి. తర్వాయి ప్రశ్న పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం. షెడ్యూల్. తర్వాయి ప్రశ్న పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేసింది అన్నవారు ఎవరు క్రింది వానిలో. గెస్సెల్. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేమని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. తర్వాయి ప్రశ్న సమాంతర క్రీడల్లో పిల్లలు ఇతరుల యొక్క ఆటను అనుసరిస్తారు. తర్వాయి ప్రశ్న జీన్ పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి అవిపర్యాత్మక భావన లోపం ఉంటుంది జీన్ పియాజే ప్రకారం. తర్వాయి ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ సాంప్రదాయ స్థాయి 3వ దశ. తర్వాయి ప్రశ్న పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడింది ఎవరు క్రింది వానిలో.
చామ్స్కీ అభిప్రాయపడ్డారు. తర్వాయి ప్రశ్న వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. తర్వాయి ప్రశ్న డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య 8. తర్వాయి ప్రశ్న దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. పియోస గ్రంథినే ప్రధాన గ్రంథి అంటారు. తర్వాయి ప్రశ్న గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. తర్వాయి ప్రశ్న ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం క్రింది వానిలో. ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువని ఇచ్చేది రాంగ్ ఆన్సర్. వీళ్ళని కూడా సరైనవి. తర్వాయి ప్రశ్న ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్నపిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఎక్కడి రక్షక తంత్రం? ప్రతిగమనం. తర్వాయి ప్రశ్న వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యాసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. తర్వాయి ప్రశ్న గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది పురోగమన అవరోధం. తర్వాయి ప్రశ్న ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని యొక్క పొదుపు గణన ఎంత? మనకు పొదుపు గణనకు ఫార్ములా తెలుసు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. గంటన్నర సేపు అంటే ఎంత? 90 నిమిషాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలన్నీ 72 బై అసలు ప్రయత్నాలు ఎంత? 90 ఇంటూ 100. ఇదే ఆన్సర్. 18/90 ఇంటూ 100. 0 క్యాన్సల్ 9 రిల్లా 2 బదులు 20 20%. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 20% పొదుపు గణన. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో గౌణ అవసరం కానిది. నిద్ర. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనది. సునిశ్చితత్వం జ్ఞానాత్మక రంగానికి చెందదు. తర్వాయి ప్రశ్న వైగాట్స్కీ ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు 2 సంవత్సరాలు. తర్వాయి ప్రశ్న పావలోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడము అనేది నిబంధిత ప్రతిస్పందన. తర్వాయి ప్రశ్న కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. కార్యసాధక నిబంధనంలో. తర్వాయి ప్రశ్న ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కొహ్లర్. తర్వాయి ప్రశ్న ఆల్బర్ట్ బందూరా ప్రవేశపెట్టిన పునర్భరణ రకాలలో ఒకటి క్రింది వానిలో. ప్రత్యక్ష పునర్భరణం. బందూరా ప్రవేశపెట్టిన పునర్భరణ రకాల్లో ఒకటి ఏదంటే ప్రత్యక్ష పునర్భరణం. తర్వాయి ప్రశ్న ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే
ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 4 ఉండాలి. తర్వాయి ప్రశ్న నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు క్రింది వానిలో? విలియమ్సన్. తర్వాయి ప్రశ్న సహభాగి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు సహభాగి నాయకత్వంలో. తర్వాయి ప్రశ్న డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. తర్వాయి ప్రశ్న బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించింది ఎవరు క్రింది వానిలో? బ్రోనర్ ప్రతిపాదించారు. తర్వాయి ప్రశ్న ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? పరిస్థితిని కల్పించటం. ప్రొవైడింగ్ ఏ సిచ్యువేషన్. తర్వాయి ప్రశ్న ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యయనం దీని గురించి తెలుపుతుంది? అభ్యాసనం జ్ఞానం గురించి తెలుపుతుంది. లెర్నింగ్ నాలెడ్జ్ గురించి. తర్వాయి ప్రశ్న ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ క్రింది వానిలో? చలనచిత్రాలు ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణలు. ఇవి కొన్ని ముఖ్యమైన బిట్స్. థ్యాంక్ యూ.